నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వ్యవసాయం తర్వాత రైతుకు ఆసరా ఉండే పశుపోషణ అభివృద్ధికి ప్రాధాన్యం. సబ్సిడీ ధరకే పశుధార పంపిణీ. వెటర్నరీ డాక్టర్ అనుష. జాతీయ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుల క్విక్ జిమ్ నిర్వాహకులు ప్రేరణ. కాంటినెంటల్ సంస్థల వ్యవస్థాపకులు చల్లా రాజేంద్ర ప్రసాద్. తెనాలి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా మూడవసారి ఎంపికైన చెన్నుగోని శ్రీనివాసరావు. అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను చాటే ఎర్రి బాపారావు వ్యవసాయ క్షేత్రంలో కళాత్మక ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించిన ఇతర రాష్ట్రాల పీజీ విద్యార్థులు. క్విక్ స్పోర్ట్స్ అకాడమీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడం అభినందనీయమని కాంటినెంటల్ సంస్థ వ్యవస్థాపకులు చల్లా రాజేంద్ర ప్రసాద్ విజేతలకు అభినందనలు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో గల క్విక్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఈ నెల 20 నుండి 25 వరకు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నిర్వహించిన నేషనల్ సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో క్విక్ ఫిట్నెస్ స్పోర్ట్స్ అకాడమీ నుండి 5 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ఈఎల్ వినయశ్రీ 84 కేజీల వెయిట్ కేటగిరీలో ఓవరాల్ సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్రానికి తెనాలికి గుర్తింపు తెచ్చిన క్రమంలో సోమవారం జిమ్ ప్రాంగణంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో కాంటినెంటల్ సంస్థల వ్యవస్థాపకులు చల్లా రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతను అభినందించారు. జాతీయ అంతర్జాతీయ విజయాలకు ప్రేరణనిస్తున్న కోచ్ ఘట్టమనేని సాయి రేవతి, పోస్పటి శివరామ కిరణ్, రాజు జిమ్ మేనేజ్మెంట్ కుమ్మినేని భార్గవ్ కుమారుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విజయ్తో పాటుగా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. తన కంప్లీట్గా 100% తన సొంత కష్టంగా సొంత జీవిగా వచ్చి ఇంత స్టేజ్కి ఎదిగిందంటే ఫ్రాంక్లీ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ వర్డ్స్ ఫర్ హర్ అప్రిషియేషన్. తనే కాకుండా తన ఉన్న చుట్టుపక్కల తెనాలి లాంటి ప్లేస్లో ఇంత మంచి సిస్టమేటిక్గా చేయటం అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగే అమ్మాయిల్ని తయారు చేస్తూ ఉన్నారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదేని కాదు, ఓన్లీ కష్టజీవులు. సో స్పోర్ట్స్లో అనేది దిస్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్. సో వీ ఆల్వేస్ థాట్ దట్ ఎనీ స్మాల్ హెల్ప్, బ్లెస్సింగ్స్ అనేది మై స్ట్రాంగ్ బిలీవ్ అండ్ ఆల్వేస్ ఐ సే ఎవ్రీబడి దాట్ ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మీ ఒట్టి గుడ్ విషెస్ ఇవ్వడానికి వచ్చాను అండ్ ఐఎమ్ ష్యూర్ తెనాలి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి పోవటం అనేది దిస్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఐఎమ్ ష్యూర్ వాట్ ఎవర్ లిటిల్ సపోర్ట్ వీ కెన్ డూ, వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ రేవతి అండ్ ఆల్ అవర్ టీమ్. ఈ జిమ్కి రావడం, ఈ పిల్లలందరినీ బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సార్ గురించి చెప్పాలంటే ఒక స్టోరీ అవుతుంది, రాస్తే ఒక బుక్ అవుతుంది. అంత గొప్ప వ్యక్తి ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా సార్ చాలా సేవలు, ఎలా చెప్పండి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనే కాకుండా ఒక గొప్ప మానవతావాది, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి ఎవరంటే చల్లా రాజేంద్ర ప్రసాద్ గారిని చెప్పుకోవచ్చండి. అంతేవిధంగా సార్ ఇప్పుడు సార్ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీసే కాకుండా సమాజం కోసం అంటే సార్ సేవలు తీసుకొని చాలా పైకొచ్చిన వాళ్ళు ఒక దైవంగా భావిస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అదేవిధంగా సార్ ఒక రాయలసీమ వ్యక్తి అయినా సరే మన దుగ్గిరాల్లో ఒక కాంటినెంటల్ కాఫీ అనేది ఒక సంస్థను నిర్మించడం, దాని ద్వారా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. చాలామందికి మన తెనాలి చూసుకున్నట్టయితే మన తెనాలిలో పోలీస్ వాళ్ళకి ఒక బిల్డింగ్ అనేది సార్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ వ్యవస్థ, ఇప్పుడున్న చాలా ట్రాఫిక్ వ్యవస్థలో మనం కొన్ని సిగ్నల్ పాయింట్ చూస్తున్నారంటే అది మన సార్ వాళ్ళు కాంటినెంటల్ బోర్డు మీకు కనిపిస్తూ ఉండిద్ది. సాయి రేవతి అనే వ్యక్తి ఇక్కడ నుంచొని మీతో ఇంత ఇదిగా మాట్లాడుతున్నాను అంటే ఈజ్ మై బ్యాక్ బోన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. అది ఎటువంటి అతిశయోక్తి లేదు దాంట్లో. ఎందుకంటే నేను ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసేటప్పుడు సార్ని కలవడం జరిగింది. సార్ ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్తే నేను అంత ధైర్యంగా ఆర్గనైజ్ చేశాను అంటే ఒక 1000 మెంబర్ పీపుల్కి 3 days అనేది మీకు తెలియదు కాదు. అంత పెద్ద ఈవెంట్ చేశాను అంటే క్రెడిట్ గోస్ టు చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు చాలామంది ఈ అకాడమీకి నేషనల్కి ఇంటర్నేషనల్ స్థాయికి సార్ సపోర్ట్తోనే వెళ్ళారు ఇప్పటిదాకా. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చి మీరు పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలా అలానే మీ బ్లెస్సింగ్స్ నాతో పాటు మా పిల్లలకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగదని, అందుకు నిదర్శనం తానేనని వరుసగా 3వసారి కూడా తనకు మండల పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నావతిని శివకుమార్ ఆలోచనకు అనుగుణంగా
పార్టీని బలోపేతం చేస్తామని మండల పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన చెన్నిపోయిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి మండల పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన చెన్నిపోయిన శ్రీనివాసరావు సోమవారం స్థానిక గంగానామపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబతిని శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబతిని శివకుమార్ శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించారు. అభినందనల పరంపర అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసే దిశగా అన్ని గ్రామాలకు పార్టీ బాధ్యులను సామాజిక సమీకరణలతో ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీ తెనాలి మండల పార్టీ అధ్యక్ష పదవి మళ్ళీ మూడోసారి నాకు ఇచ్చినందుకు కూడా పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అదేవిధంగా అంకితాభావంతో నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెనాలి రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి కూడా అన్ని సామాజిక సమీకరణల్ని జోడించుకొని మరి అన్నాబతిని శివకుమార్ గారి ఆశీస్సులతో తెనాలి మండల పార్టీని అన్ని గ్రామాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే అంగలగుత్రి గ్రామానికి ముప్పవరపు మల్లీశ్వర గారు కానీ, ఎరుగులపూడి బిఎస్ఆర్, కంచెలపాలెం, గుడివాడ అన్ని గ్రామాలకు సంబంధించి పెదరావూరు అన్ని గ్రామాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో మొన్నే చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2029లో కార్యకర్తలకి పార్టీ లీడర్లకి పెద్దపీట వేస్తానన్న మాట కూడా వాస్తవం. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెన్నిదిగా అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళుగా చేసిన మాట మనందరం కూడా చూసాము. మరి రేపు రావడానికి అధికారంలో రావడానికి కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెనాలి నియోజకవర్గంలోనే మరి పార్టీ అత్యధికంగా కింద స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతాన్ని కృషి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీకి అంకిత భావంతో నిజాయితీగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా శివన్న సారథ్యంలో బీసీసీల కమిటీలు, అదేవిధంగా ఎస్సీసీల కమిటీలు, ఎస్టీసీల కమిటీలు, మైనార్టీసీల కమిటీలు కూడా ఇంకా నియోజకవర్గ స్థాయిలో పార్టీ పదవులు కూడా చాలామందికి రాబోతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త కష్టం కూడా ఎక్కడికి పోదు. భూమాతకు మేలు చూసే ప్రకృతి వ్యవసాయం ద్వారా సమాజానికి మేలు చేకూర్చే ఆహార ఉత్పత్తులు కూడా చేరువవుతాయి. ప్రకృతి వ్యవసాయాన్ని రైతాంగం ప్రోత్సహించాలని గ్రామీణాభివృద్ధి వ్యవసాయంపై పరిశోధనలు చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామం చెందిన ఎర్రు బాపారావు వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని కళాత్మకంగా నిర్వహిస్తున్న విధానాన్ని సోమవారం ప్రకృతి వ్యవసాయంపై పరిశోధన చేసిన విద్యార్థులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎంతో కాలంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ కళాత్మకను జోడించి దేశభక్తి, స్వామి భక్తి చాటే కళాకృతులను తన వ్యవసాయ క్షేత్రంలో నాటే విత్తనాల ద్వారా చాటుకున్న బాపారావు అదే తరహాలో విభిన్న తనను చాటుతూ నవధాన్యాలు 30 రకాల విత్తనాలతో భూమి భారతి, భూమికి జీవం పోద్దాం అనే నినాదాన్ని విధానంగా భూమిలో నాటిన విత్తనాల ద్వారా నవ్యాంధ్ర మ్యాప్ ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యత చాటే స్లోగన్స్ ను బాపారావు తీర్చిదిద్దిన తీరును విద్యార్థులు ప్రశంసించారు. ఈ సందర్భంగా బాపారావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను రైతాంగం అవగాహన చేసుకుని ఆ దిశగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నది తన ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామీణ అభివృద్ధిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న జమ్మూ కాశ్మీర్ విద్యార్థి తహబీర్ ఖాన్, భూటాన్ టిబెట్ సరిహద్దు లడక్ చెందిన విద్యార్థి పద్మా రాజేష్లు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాన్ని ఇప్పుడు చల్లబరచడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలను నివారించవచ్చని అన్నారు. బాపారావు వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా తీర్చిదిద్దిన కళాత్మక ఆకృతులు చూపులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బిహైండ్ సైన్స్ అంటే ప్రకృతి వ్యవసాయం వెనుకల ఉన్న శాస్త్రీయతని గమనించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నడపబడుతున్న రైతు సాధికార సంస్థ ప్రయోగం చేసి భూమిని 365 రోజులు పచ్చదనంతో కప్పబడి ఉంచితే భూ ఉపరితలం పైన ఉన్నటువంటి కార్బన్ శాతం చాలా తగ్గిపోతుంది. దీనివల్ల భూమి చల్లబడుతుంది. తద్వారా ఈ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ సమతుల్యత అనేది సమంగా అవుతుంది అనేది వారు తెలుసుకున్నారు. దాని మీద మేము కూడా ప్రచారం కల్పిస్తున్నాం. అలానే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనకి మంచి ఆహారం లభిస్తుంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రచారం చేస్తూనే ఉన్నాం. అలానే భవిష్యత్ తరానికి మంచి భూమి ఇవ్వగలుగుతాం, అలానే మంచి ఆహారం ఇవ్వగలుగుతాం. సంవత్సరంలో ఎక్కువ రోజులు భూమిని పచ్చదనంగా ఉంచాలి. దీనివల్ల మనకి మంచి జరుగుతుంది. అలానే భూమిలో పోషక విలువలు పెరుగుతాయి అనే ఒక విధానాన్ని ప్రచారం చేయడానికి మేము భూమి గురించి ఎక్కువగా పనిచేయడం కోసం చేస్తున్నాం. మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం తరఫున దీంట్లో ఏం రాసామంటే ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమాతకు జీవం పోద్దాం అని రాసాం. మధ్యలో భూమి భారతి మన సంస్థ పేరు. అలానే APCNF ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్, ఇది రైతు సాధికార సంస్థ ద్వారా నడపబడుతున్నది.
ప్రకృతి వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1గా నిలబెడుతున్న సంస్థ. వారికి మేము అభినందనలు తెలియజేస్తూ, అలానే వారికి సపోర్ట్గా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరింపచేయాలి, ఈ విధానంలో వారికి తోడుగా మేము ఏం చేయగలం అనుకునే విధంగా దీన్ని మేము భూమిలో రాయటం జరిగింది. అలానే ఈ ప్రభుత్వం చాలా నిధులు కేటాయిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువ మొత్తంలో ప్రచారం చేస్తూ మన గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ శాఖ ద్వారా కూడా ప్రచారాన్ని కల్పించడానికి ముందుకు వస్తూ ఉంది. ఈ సంవత్సరం నుంచి దేశంలోనే మనది ప్రథమ స్థానంలో ఉంది ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రంగా, పూర్తిగా ప్రభుత్వ పరంగా చేసే విధానంలో. కాబట్టి ఈ విధానాన్ని ఎక్కువ మంది అవలంబించి భవిష్యత్ తరానికి మంచి భూమిని, మంచి ఆహారాన్ని, మంచి వాతావరణాన్ని అందించడానికి మా వంతుగా మేము ఎలా ప్రచారం చేయాలనే విధానంలో ఇవన్నీ చేస్తున్నాం. అందరికీ నమస్కార్. నా పేరు పద్మా లాజెస్. ఐఎమ్ ఫ్రమ్ లే లదాఖ్ and I have done my masters in rural development from University of Jammu. After that I have joined RYSS from November. Still from them I am here in Bhumi Bharti for my induction program, and currently I am serving as block anchor for this Atota village. I wanted to share you about Bhumi Bharti. It is an input shop where we prepare inputs for natural farmers, bio inputs we make, and here we sell our natural farmers product, rice such as Mysore Malika, Navara and Indrani, other jaggery items and other things also. About the natural farming, currently we are facing so much climate change effects on farmers, so it's very crucial time for us to understand about climate change, and it's very important to know about our health, what we are eating. Things we have now facing cancer problems, other crucial health problems also we have been facing. For that, all roots come from what we are eating inside our body. So I learn about natural farming here. వ్యవసాయం తర్వాత రైతుకు ఆదాయ వనరైన పాడి పరిశ్రమ పూర్వ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రోత్సాహాన్ని కల్పిస్తూ సబ్సిడీ ధరలకు పశువుల దాణాలు పంపిణీ చేస్తున్నారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో గల పశు వైద్యశాలలో సోమవారం రైతులకు సమీకృత పశువుల దాణా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కో రైతుకి 50 కేజీల సమీకృత పశువుల దాణా పంపిణీ చేసే విధంగా ఉన్న ఆదేశాల మేరకు పంపిణీ చేపట్టారు. 50% సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ నిర్వహించారు. పశువుల దాణా మార్కెట్ ధర 1110 రూపాయలు కాగా రైతులకు 555 రూపాయలకు ఇక్కడ ఇచ్చారు. మండలంలోని 25 ఎంటీఎస్ స్టేషన్స్ కు గాను అంగలకుదురు, కొల్లూరు, గుడివాడ, పెదరావూరు, తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పశువుల దాణా విక్రయాలు సబ్సిడీపై ఏర్పాటు చేశారు. కాగా అంగలకుదురు పశు వైద్యశాలలో నిర్వహించిన దాణా పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊసరపు లక్ష్మి, గణేష్, యూత్ కన్వీనర్ వీరపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. పశువుల ద్వారా వచ్చేటటువంటి ఈ పాలతో వచ్చేటటువంటి ఆదాయం కూడా కొంత సపోర్ట్ అవుతుంది అనే దాంట్లో ఆయన ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా పశువుల హాస్పిటల్స్లో ఈ యొక్క పశువులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మందులు సప్లై చేసే దాంట్లో ఏదైతే డాక్టర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరిని కూడా ఒక మంచి పర్యవేక్షణలో ఇవాళ మేడం గారు చెప్తున్నారు, నాదెళ్ల మనోహర్ గారు ఎప్పటికప్పుడు మన పశువుల హాస్పిటల్కి ఏ విధంగా మందులు వస్తున్నాయి, మనం రైతులకి ఏ విధంగా సపోర్ట్గా ఉంటున్నాము, మీరు అందుబాటులో ఉంటున్నారా, వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు మీరు చేస్తున్నారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షణలో కనుక్కుంటుంటారు అని చెప్పేసి మేడం గారు చెప్తుంటే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే రైతు ఎప్పుడు సుభిక్షంగా ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రం కూడా బాగుంటుంది. డెలివరీ అయ్యే వరకు వాటికి అవసరమైనటువంటి అన్ని సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్న మెడిసిన్స్ ప్రభుత్వం వచ్చిన వైపు నుంచి వచ్చిన మెడిసిన్స్ సప్లై చేయటం, లేకపోతే వాటిని తెచ్చుకొని ఒక మంచి వైద్యం అందించే దాంట్లో మేము ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉంటామని చెప్పేసి మేడం గారు చూడటం కూడా సంతోషం. ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగాను వినూత్నంగా ప్రారంభించినటువంటి ఈ దాణా కట్టలు 50% సబ్సిడీ మీద పశువులకు, గేదెలకు కానీ ఆవులకు కానీ 50% సబ్సిడీ మీద దాణా కట్టలు అందజేయటం అనేది జరుగుతున్నదండి. దీనికి గాను మన అంగలకుదురు గ్రామ నేతలైనటువంటి ఉప సర్పంచ్ గారైనటువంటి కనగాల నాగభూషణం గారు, మరియు టీడీపీ లీడర్ అయినటువంటి వీరవల్లి మురళి గారు మరియు రైతులందరూ హాజరై ఉన్నారండి. ఇది వచ్చేసి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కట్ట చొప్పున ప్రభుత్వం వారు ప్రాథమికంగా మొదలుపెట్టబడుతుందండి. 50% సబ్సిడీ మీద 1100 రూపాయలు కట్ట, 50 కిలోల కట్ట 555 రూపాయలకు మాత్రమే గవర్నమెంట్ వారు అందిస్తున్నారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. రౌడీయిజంపై ఉక్కు పాదం మోపుతామని తెనాలి పట్టణానికి చెందిన పోలీసులు చెప్పకనే చెప్పారు.
ఇటీవల తెనాలి పట్టణంలో కానిస్టేబుల్పై గంజాయి మొత్తులో దాడి చేసిన రౌడీ షీటర్ అనుచరులను నడి రోడ్డుపై లాఠీ జురిపించి రౌడీ ఈజానికి వెన్నులో చలిపుట్టించేలా చేశారు తెనాలి పట్టణ పోలీసులు. ప్రస్తుతం ఈ వార్త పట్టణ వ్యాప్తంగానూ రాష్ట్ర వ్యాప్తంగానూ సంచలనమైంది. రౌడీ ఈజానికి వారసత్వం ఉండకూడదన్న సదాశయంతో పోలీస్ శాఖ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల్లో భాగంగా ఇటీవల కానిస్టేబుల్పై దాడి చేసిన రౌడీ షీటర్ అనుచరులకు పోలీస్ శాఖ తమదైన చర్యలు చేపట్టింది. చలనచిత్ర హీరోల తరహాలో స్థానిక ఐతానగర్లోని ప్రధాన కొడల్లో రౌడీ షీటర్ల అనుచరులపై 2 టౌన్ 3 టౌన్ సిఐలు రాముల్ నాయక్, ఎస్ రమేష్ బాబులు తమ లాఠీకి పని చెప్పారు. నెల రోజుల క్రితం ఐతానగర్లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మొత్తులో దాడి చేసిన రౌడీ షీటర్ లడ్డు అనుచరులు విక్టర్, బాబులాల్, రాకేష్లపై పోలీస్ అధికారులు లాఠీని జురిపించడం తెనాలి పట్టణమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరిపోయి మళ్ళీ 50 పడతాయి. స్థానిక షరాఫ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు, శ్రీమణి సూక్త హోమం కార్యక్రమాలు ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖాసన పండితులు నాగమార్తి బృందం ఆగముక్తంగా నిర్వహించారు. సాయంత్రం 1108 లడ్డులతో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 108 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. కౌన్సిలర్ త్రిమూర్తి మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్టు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుందని, 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి, అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి, వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, జంధ్యం రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజేటి వెంకటేష్, మద్దు హరీష్, బచ్చు లీలా ప్రసాద్, వెచ్చ కృష్ణ కిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ నెల 21వ శోభాయాత్రతో మొదలై జూన్ 1వ తారీఖు దాకా మా పంచముఖ ఆంజనేయ దేవస్థానంలో జరుగుతున్నందుకు మేమందరం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాం. 200 సంవత్సరాల పైచులకు ఎప్పుడో స్థాపించిన దేవస్థానంలో ఈ రోజు వరకు కూడా ఈ జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరగడం మాకు సంతోషంగా ఉంది. ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హనుమత్ జయంతి ఉత్సవంలో 21వ తారీఖు నుంచి కూడా శోభాయాత్రతో ప్రారంభం ఈరోజు 5వ రోజు కార్యక్రమంగా సాయంత్రం 1108 లడ్లతో స్వామివారికి విశేష అర్చన జరుగుతుంది. ఇదే విధంగా కార్యక్రమం 30వ తారీఖున సీతారామస్వామి కళ్యాణము, 31వ తారీఖున హనుమంతు సుభద్రాదేవి కళ్యాణోత్సవం మరియు 31వ తారీఖున పూర్ణావతి కార్యక్రమంతో ఈ హనుమత్ జయంతి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము 1,00,000 ప్రదక్షిణ కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా 72-73 వేల మంది 73,000
ప్రదక్షిణల వరకు కూడా భక్తులు పూర్తి చేసుకొని ఉన్నారు. అదేవిధంగా 1,00,000 ప్రదక్షిణాలు పూర్తి చేసుకోవడానికి కూడా త్వరలోనే భక్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 108 సార్లు చాలీసా పారాయణం చేయడం కూడా ప్రతిరోజు దేవాలయంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు కూడా పొద్దున పూట హోమాది కార్యక్రమాలు కూడా యాజ్ఞికుల వారిచే జరుగుతూ ఉన్నవి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఊరు కుక్కల భారీ నుండి పిల్లలను వృద్ధులను కాపాడనట్టు డివిజన్ గ్రీవెన్స్ లో అర్జీ ద్వారా విన్నవించుకున్న గ్రామస్తులు ప్రజా సమస్యలు నిర్దేశించిన సమయంలో పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఒక కార్యాచరణగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఆర్జీఓ కార్యాలయ అధికారి పర్యవేక్షణలో నిర్వహించిన గ్రీవెన్స్ కి మండలంలోని కెటేవరం గ్రామం అంబేద్కర్ నగర్ వాసులు తమ కాలనీలో ఊరు కుక్కల బెడద ఎక్కువగా ఉందంటూ తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. గుంపులుగా ఉన్న కుక్కలు వృద్ధులపైన చిన్నపిల్లలపైన దాడులకు తెగబడుతున్నాయని విన్నవించారు. సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కాగా గ్రీవెన్స్ కు మొత్తం 8 అర్జీలు వచ్చాయని వీటిలో రెవెన్యూ విభాగానికి 3, పోలీసు విభాగానికి 4, పంచాయతీరాజ్ 1 వద్ద అర్జీలు వచ్చాయి. గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ విభాగాల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన రచయిత నూతలపాటి నాగేశ్వరరావు సంపాదకత్వం వహించిన 2 కథా సంకలనాలు మే 31వ తేదీన హైదరాబాద్లో నాంపల్లి నందు గల తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం నందు ఆవిష్కారం కానున్నాయి. కస్తూరి విజయం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ లింక్ బండ్ పేరుతో ఈ నెల 31వ తేదీన హైదరాబాద్లోని నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియం నిర్వహించే సాహిత్యోత్సవ కార్యక్రమంలో తెనాలి ప్రాంతానికి చెందిన రచయిత నూతలపాటి నాగేశ్వరరావు సంపాదకత్వంలో వెలువడిన 2 సంకలనాలు ఆవిష్కరించబడనున్నాయి. దేశ విదేశాలకు చెందిన కవులు రచయితలు రచించిన కవితలతో రూపొందించిన కవితా కిరటాలు, కథా రచయితలు రచించిన కథలతో వెలువడిన కథా పరిమళాలు అనే 2 సంకలనాల్లో తెనాలికి చెందిన 15 మంది రచయితల రచన ప్రచురితమైనట్లు నాగేశ్వరరావు ప్రకటన తెలియజేశారు. రొటేరియన్ ఆలపాటి కిరణ్ జన్మదినోత్సవం సందర్భంగా దాహతులకు చల్లని మజ్జిగ, రక్షిత మంచినీరు పంపిణీ చేశారు. బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో అన్నదాత సుఖీభవ సంస్థ వారు ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రంలో సోమవారం రొటేరియన్ ఆలపాటి కిరణ్ జన్మదినోత్సవం సందర్భంగా మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ రొటేరియన్ కన్నెగంటి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, వీరవల్లి శ్రీధర్, కొమ్మలపాటి ఆంజనేయులు, జాన్ కిడ్స్, బద్రి, గిరి, జీవి నారాయణ, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, సిక్కినం వరప్రతాప్ కుమార్, గుడికందుల అర్జునరావు, దూనిపూడి శ్రీరామూర్తి, డాక్టర్ ఉమ్మలనేని శ్రీనివాసరావు, అంగిరేకుల శివనాగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హాజరైన వారందరూ ఆలపాటి కిరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మన సీనియర్ రొటేరియన్ శ్రీ ఆలపాటి కిరణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆలపాటి కిరణ్ గారికి హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని. మరి కిరణ్ గారు మన రొటేరియన్లో అనేక రకాలైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తూ ఉంటారు. మరి చాలా హుషారుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మరి ఇక్కడ అన్నదాత సుఖీభావ వారి ఆధ్వర్యంలో సుమారు 2 నెలల పాటు ఈ వేసవి చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ అనేక మంది దాతలు స్వచ్ఛందంగా వచ్చి ఈ మంచినీరు, మజ్జిగను అందించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఈరోజు ఆలపాటి కిరణ్ గారు రొటేరియన్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ కార్యక్రమం జరగడం జరిగింది. తెనాలి సంగమేశ్వర థియేటర్ అధినేత కాశీరాజు బాలకృష్ణరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన సేవలను ఆదివారం నిర్వహించి తమ సౌహృదయం చాటుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి ప్రాంగణంలో సోమవారం రాత్రి సంగమేశ్వర థియేటర్ అధినేత కాశీరాజు బాలకృష్ణరాజు జన్మదినోత్సవాన్ని అభిమానులు అన్నదాన సేవలతో నిర్వహించారు. తొలుత జన్మదినోత్సవ కేకును కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్న బాలకృష్ణరాజు అనంతరం అన్నదాన సేవను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాశీరాజు సాంబశివరాజు, పూసపాటి శ్రీనివాసరాజు, కె ఉపేంద్రవర్మ, ఏడుకొండలు, మన్యం వెంకట్, హరి, జయవర్మ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా అన్నగారైన సంగమేశ్వర ప్రొపరేటర్ శ్రీ బాలకృష్ణరాజు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గల శివలింగేశ్వర భక్త బృందం వారితో కలిసి ఈ యొక్క అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. కటివారం ఏవస్యు. ఈ రోజు మా అన్నగారైన శ్రీ సంగమేశ్వర థియేటర్స్ ప్రొపరేటర్ అయిన శ్రీ బాలకృష్ణరాజు గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న
శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్లస్ మా అన్నగారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వాళ్ళ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మా అన్నగారైన బాలకృష్ణరాజు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏవైఎస్ యూత్ తరపు నుండి మా అన్నగారికి ఈ రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతోత్సవాన్ని దుగ్గిరాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి కోతులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మే 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తానని అన్నారు. మానవులకు సేవ చేయడానికి భగవంతుడు కల్పించిన అవకాశమే వైద్య రంగమని, దీనిలో ప్రధానమైంది నర్సింగ్ వృత్తి అన్నారు. రోగులకు వైద్యులు ఎంత అవసరమో నర్సులు కూడా అంతే అవసరమని అన్నారు. ఫ్లారెన్స్ నైటింగేల్ 1912 మే 12వ తేదీన ఇటలీలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించిందని, ఆ రోజుల్లో వైద్యశాలలు శుచి శుభ్రతలు లేకుండా అధ్వానమైన స్థితిలో ఉండేయని, నైటింగేల్ తన తల్లిదండ్రుల అభిష్టానికి వ్యతిరేకంగా సేవ చేయడానికే నర్సింగ్ వృత్తిని ఎంచుకుందని అన్నారు. మే 12వ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని, నేటి యువ నర్సులు ఆవిడ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తదుపరి నర్సుల చేత ప్రతిజ్ఞ చేయించారు. దుగ్గిరాల ఏమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సేవామూర్తులైన 5 నర్సులకు ఉత్తమ నర్సు పురస్కారం అందజేసి శాలువా జ్ఞాపికలతో సన్మానించారు. అనంతరం వచ్చిన అతిథులకు సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు తాడిబోయిన రామస్వామి యాదవ్, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీ కృష్ణప్రసాద్, కొంగర జోగేంద్ర, జట్టి బాలరాజు, దోస్తు అధ్యక్షుడు మిక్కిలేని గాంధీ, కొండప్రేణ రవి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు షేక్ సుబానీ, నల్లనూకల వెంకటేశ్వరరావు, కుర్రా నాగయ్య, రాధాకృష్ణ యాదవ్, హనుమాన్, జంపాల నరేంద్రనాథ్, చుండూరు మామేశ్వరరావు, తాడిబోయిన శ్రీధర్, వైద్యులు మహమ్మద్ అబ్దుల్ రహమాన్, సి ఇందిరా, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి మానవులకు సేవ చేయడానికి నర్సింగ్ వృత్తే సరైన వృత్తి అని చెప్పి భావించి ఆవిడ ఈ వృత్తిని చేపట్టి ప్రప్రథంగా నర్సులకి ట్రైనింగ్కి నోట్స్ ఆన్ హాస్పిటల్స్, నోట్స్ ఆన్ నర్సింగ్ అని చెప్పి 2 పుస్తకాలు రాయటం జరిగింది. అలాగే 100 పేపర్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచురించడం జరిగింది. కల్పించడానికి జీవితాంతం కృషి చేసినటువంటి మహనీయురాలు, రోగులు కానీ నర్సులు కానీ గుర్తుపెట్టుకోదగ్గ వ్యక్తి ఆవిడ. ప్రపంచ యుద్ధంలో కూడా రాయాల్లో క్షతగాత్రులైన సైనికులకు లాంతర్ తీసుకొని ఆ ప్లేస్లకు వెళ్ళి వాళ్ళు క్షతగాత్రులైన ప్రదేశాలకు వెళ్ళి సేవలు అందించి వారిలో బ్రతుకుతామనేటువంటి ఆశలు కల్పించి వారిని బ్రతికించినటువంటి మహనీయురాలు ఆవిడ. అందుకని ఆవిడని లేడీ విత్ ద ల్యాంప్ అని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పేషెంట్లు అన్ని పనులు ఇది అది అని కాకుండా అన్ని రకాల పనులు కూడా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ పేషెంట్ రికవరీ కావాలి అనే ఒకటే దృఢ సంకల్పంతో వీళ్ళు చేస్తున్నారు. నిజంగా అది మాధవ సేవ ఆ రోజు అంతగా నైటింగేల్ గారు అది కరెక్ట్గా చూసే తప్పకుండా అమలు చేయడం కూడా మన నర్సింగ్ స్టాఫ్ ఎక్కువ మేజర్ పార్ట్ తీసుకున్నారు. ఇక్కడ కాదు మొత్తం మన జరిగే తీరులో హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా సరే ఒక రోగికి దగ్గరగా వెళ్ళి ఏ సేవ అయినా సరే ఇది అది అనుకో, ఒక భార్య వీళ్ళు కూడా చేయలేరు కొన్ని సేవలు, ఇంట్లో వాళ్ళు కూడా చేయలేని సేవలు చేయగలిగింది ఓన్లీ నర్సెస్. డాక్టర్ గారు తర్వాత డాక్టర్ గారి జీవంలోకి వెళ్ళి ప్రతి ఒక్క సేవ ఎట్లా కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా సరే చేయగలిగింది ఓన్లీ సిస్టర్స్. మంచి సేవకులు లేరు అని చెప్పగలను. నేను రోజు తలుసుకుంటుంటాను ఆ సేవ దృక్పథం, ఆ సేవా గుణము. అందరికి ఇక్కడ నేను నవ్వుతూ ఎదుటి వాళ్ళకి మనలో ఎన్నో బాధలు ఉంటాయి, ఎవరి బాధలు వాడివే, కానీ ఎదుటివారు వచ్చినప్పుడు వాళ్ళకి చేసే సేవ నవ్వుతూ మనం చేసే సేవ. మనం అంటున్నా నేను కూడా ఈ సేవ దీనిలోనే ఉండేవాడినే. అందుకని మనం చేసే సేవ ఎదుటి వాళ్ళకి నవ్వుతూ చేద్దాం. డాక్టర్ల కంటే కూడా నర్సుల వలనే ఎక్కువగా నడుస్తుంది అనమాట. రోగికి చాలా దగ్గరగా ఉండేది నర్సులు. వారి పట్ల మెరిగే విధానాన్ని బట్టి కూడా రోగుల యొక్క రోగం నయమయ్యే ఇది తొందరగా జరుగుతుంది అనమాట. ఒక మనిషిని మనం ప్రేమగా పలకరిస్తే ఎలాగైతే ఇది ఉంటుందో, నర్సెస్ యొక్క విలువ మనకి ఎప్పుడు తెలిసిందంటే కోవిడ్ టైంలో తెలిసింది. కోవిడ్ టైంలో మనందరం చూసాం. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళతో పాటు ఉన్నది మాత్రం నర్సులే. అక్కడ ఉన్న నర్సులే వాళ్ళు ప్రేమగా ఒక మనిషిలాగా వాళ్ళు మాట్లాడితే ఐసీయూలో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న పేషెంట్స్కి ధైర్యం వచ్చేది. పేషెంట్లకి ఎంతోమందికి ఈ నర్సెస్ ద్వారా మనకి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నర్సింగ్ ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమందికి ఈ నర్సెస్ ద్వారా మనకి చికిత్స అనేది అందడం జరిగింది. దాని ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టుకోవడం జరిగింది. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలోని ఆలపాడి గ్రామంలో సినీ నటి సమంత విగ్రహంతో పాటు ఆలయాన్ని నిర్మించిన తెనాలి సందీప్ ఆమె పేరున సమంత చారిటబుల్ ట్రస్ట్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ సినీ నటి సమంత స్థాపించిన ప్రతిష్ట ఫౌండేషన్ స్ఫూర్తితో సమంత మానవత్వానికి నిదర్శనగా తాను చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. సేవే మతం, మానవత్వమే మార్గం అనే సూత్రంతో ముందుకు నడుస్తున్నామన్నారు. వైద్యం, విద్య, పరిశుభ్రత వంటి 5 అంశాలను ప్రధానంగా తీసుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. విద్యకు ప్రాధాన్యమిస్తూ పేద విద్యార్థులకు సహకరించడం, పల్లెల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, అనాథ బాలలు సంరక్షణ, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా వృత్తి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు తదితర అంశాలను ప్రధానంగా తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చావలి నజేష్, కస్కుర్తి వెంకటేశ్వర్లు, దావులు రేష్వంత్, పెరవల్లి మోహన్ బాబు, కె రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాకు జీవితంలో స్ఫూర్తినిచ్చిన ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలంటే అది సమంత రూత్ ప్రభు గారు. ఒక స్టార్ హీరోయిన్గానే కాదు, ఆమె మానవతావాది. ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాలు, ఆమె స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సహాయం చేస్తూ సమాజాన్ని మారుస్తున్న విధానం నాకు చాలా ప్రేరణ ఇచ్చింది. ఆమె నుంచి పొందిన ఈ మార్గదర్శనంతోనే నేను ఈరోజు సమంత చారిటబుల్ ట్రస్ట్ అనే సేవా సంస్థను ప్రారంభిస్తున్నాను. ఇది నా జీవిత లక్ష్యానికి తొలుగు అడుగు. సమాజంలోనే వెనుకబడిన వారికి, అనాథలకు, విద్య కోసం పోరాడుతున్న పిల్లలకు, ఆరోగ్య సహాయం అవసరమైన వారికి మా ట్రస్ట్ ద్వారా తోడుగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. చివరిగా సమంత గారికి నా మనస్ఫూర్తి నమస్సులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయం తర్వాత రైతుకు ఆసరా ఉండే పశుపోషణ అభివృద్ధికి ప్రాధాన్యం. సబ్సిడీ ధరకే పశుధార పంపిణీ. వెటర్నరీ డాక్టర్ అనుష. జాతీయ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుల క్విక్ జిమ్ నిర్వాహకులు ప్రేరణ. కాంటినెంటల్ సంస్థల వ్యవస్థాపకులు చల్లా రాజేంద్ర ప్రసాద్. తెనాలి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా 3వసారి ఎంపికైన చెన్నుగోని శ్రీనివాసరావు. అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను చాటే ఎర్రి బాపారావు వ్యవసాయ క్షేత్రంలో కళాత్మక ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించిన ఇతర రాష్ట్రాల పీజీ విద్యార్థులు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.